నమస్తే. ప్రెసిడెంట్ సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఎంఆర్ఐటి కాలేజీలో ఉన్న ఉదయం నుంచి కూడా ఒకటే వార్త చర్చలు కొడుతోంది. 31వ తేదీన కొంతమంది అమ్మాయిలు న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ తర్వాత రాత్రి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి ఒక హాస్టల్ బాత్రూంలోనే వారు కొంత ఫ్రెష్ అవుతున్న నేపథ్యంలో ఎవరో వెంటిలేటర్ నుంచి ఫోన్ పెట్టి రికార్డు చేశారని ఒక ఆరోపణ ప్రధానంగా అమ్మాయిలు చెప్తున్నారు. అర్ధరాత్రి 1 గంటకి అక్కడ ఎవరు ఉంటారు? బహుశా డెఫినెట్గా కాలేజ్ సిబ్బంది వాళ్ళే ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాలేజీ సిబ్బందిలో కాలేజీ స్టాఫ్ అక్కడ ఏవైతే కుకింగ్ స్టాఫ్ కానివ్వండి ఇతర మెయింటెనెన్స్ స్టాఫ్లో ఒకరే ఈ పని చేస్తుంటారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి కూడా ఇదంతా ఒక హైడ్రామా చోటు చేసుకుందాం. మొత్తం కూడా సిఎంఆర్ కాలేజీలో ఇదే నిరసన కొనసాగింది. ఉదయం నుంచి కూడా మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాము, కానీ కాలేజ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒక హై టెన్షన్ వాతావరణం. ప్రజెంట్ కూడా ఇక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు చేరిన రాత్రి నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఇక్కడే ఉన్నాయి. కొంత అమ్మాయిలు కూడా రాత్రి కూడా ఇక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తోంది. కాలేజీ యాజమాన్యం అయితే ఇప్పటివరకు స్పందించినట్టుగా కనబడుతోంది. కాలేజీ యాజమాన్యం అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా పోలీసులు కూడా ఇప్పటివరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకున్నటువంటి సమాచారం మేరకు ఒక 5గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. మరి అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఫోన్లో ఏమైనా నిజంగానే లభించాయా వీడియోస్? ఇది ప్రైవసీని డెఫినెట్గా భంగం కలిగించడమే కాదు, అమ్మాయిలకు సంబంధించిన విషయాన్ని మాన ప్రాణాలని ఇలా బహిరంగంగా బట్టబయలు చేసి గాల్లో కలిపేసే ప్రయత్నం యాజమాన్యం వాళ్ళకి వత్తాసు పలుకుతోంది అని చెప్పి